హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? కాకరకాయ పులుసుని నేను ఎలా తయారు చేసుకున్నానో ఒకసారి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కర్రీని ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత వీడియోలో చూపిన విధంగా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. కర్రీ చేసే ముందు వీటిని బాగా పిండితే చేదు అనేది పోతుంది. ఇప్పుడైతే నేను వీటికి ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక టమోటాను కూడా తీసుకున్నాను, అవి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి అయితే ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యే తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అవి దూరగా వేగాక ఇందులోకి కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూను ధనియాల పొడి, కారం కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి స్టవ్ అయితే ఎప్పుడైతే మనం సిమ్లో పెట్టుకోవాలి. టమోటాలు వేగాక తర్వాత కాకరకాయల ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా మగ్గాలి. మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాక ఇప్పుడు పక్కన మనము చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, రసం కూడా వేయాలి. ఈ కర్రీకి ఎంత సరిపోతుందో అంత పులుపు అయితే వేయాలి. ఈ కర్రీ అంతా బాగా దగ్గర పడుతున్న టైంలో మనము బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పటికైతే నేను కర్రీకి చెక్ చేస్తున్నాను, ఉప్పు కారం అయితే సరిపోయిందని. ఉప్పు అయితే కొంచెం తక్కువ వచ్చిందని కొంచెం ఉప్పు అయితే వేసాను. మళ్ళీ ఈ కర్రీ అనేది బాగా గ్రేవీ టైప్లోగా రావాలి, వాటర్గా అయితే ఉండకూడదు. ఇప్పుడైతే నేను కొంచెం బెల్లము, కొంచెం అయితే షుగర్ అయితే వేసాను. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీని 4-5 డేస్ మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి.